హే గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఆ నుంచి ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఆ నుంచి అప్లికేషన్ ఫీజు అంతా కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 3వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 23వ తేదీ మే 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి మొత్తం వేకెన్సీ, యాక్చువల్గా బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మొత్తం వేకెన్సీ రిలీజ్ అయింది వచ్చేసరికి 500 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి టోటల్ మన ఇండియా వైజ్. సో అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసరికి 22 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎస్సీ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీ ఉన్నాయి, ఎస్టీకి వారికి 1, ఓబీసీ వారికి 5, ఈడబ్ల్యూఎస్ వారికి 2, ఓసీ క్యాండిడేట్స్కి 11 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ అస్సాం నుంచి 4 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి, బీహార్ నుంచి 23 వేకెన్సీస్, చండీగఢ్ నుంచి 1 వేకెన్సీ, ఛత్తీస్గఢ్ నుంచి 12, దాద్రా నగర్ హవేలీ నుంచి 1 పోస్టు, డామన్ డయ్యూ నుంచి 1 పోస్టు, ఢిల్లీ నుంచి 10 పోస్టులు, గోవా నుంచి 3 పోస్టులు, గుజరాత్ నుంచి 80 పోస్టులు, హర్యానా నుంచి 11 పోస్టులు, హిమాచల్ ప్రదేశ్ నుంచి 3 పోస్టులు, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి 1 పోస్టు, జార్ఖండ్ నుంచి 10 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ కర్ణాటక నుంచి వచ్చేసరికి 31 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి, కేరళ నుంచి 19 పోస్టులు, మధ్యప్రదేశ్ నుంచి 16 పోస్టులు, మహారాష్ట్ర నుంచి 29, మణిపూర్ నుంచి 1 పోస్టు, నాగాలాండ్ నుంచి 1 పోస్టు, ఒడిస్సా 17 పోస్టులు, పంజాబ్ నుంచి 14 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి, రాజస్థాన్ 46, తమిళనాడు వచ్చేసరికి 24 పోస్టులు, తెలంగాణ వచ్చేసరికి 13 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఉత్తరప్రదేశ్ నుంచి 83 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది, ఉత్తరాఖండ్ నుంచి 10, వెస్ట్ బెంగాల్ నుంచి 14 పోస్టులు. సో మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే 22 పోస్టులు అండ్ తెలంగాణ నుంచి అయితే 13 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీని గురించి అయితే నెక్స్ట్ చూద్దాము. వేకెన్సీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది అయితే చూద్దాము. పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ జాబ్ అండి. సో ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 500 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలండి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 26 సంవత్సరాలు అయితే ఉండాలి. సో మనం ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్యలో అయితే మనకైతే ఈ ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలి. నెక్స్ట్ అది కూడా ఎప్పటికంటే 1 మే 2025 నాటికైతే ఏజ్ లిమిట్ అనేది ఈ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనమైతే 10th క్లాస్ అయితే చదివి ఉండాలి. సో 10th క్లాస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, ఎస్ఎస్సి లేదా మ్యాట్రికులేషన్ అని. సో నెక్స్ట్ ఏంటంటే మనకి లోకల్ లాంగ్వేజ్ మనం ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తుంటే ఆ లోకల్ లాంగ్వేజ్ అయితే మనమైతే చదివి ఉండాలి, అంటే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో వచ్చి ఉంటే దాన్ని బట్టి అప్లై చేయాలని అయితే చెప్తున్నారు. సో మళ్ళీ చెప్తున్నాను, మొత్తం మనకు వేకెన్సీ ఉండేది 500, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ అయితే చదివి ఉండాలి. నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు మనకు ఓపెన్ అయిన జాబ్ ఆఫీస్ అసిస్టెంట్ కదా, ప్యూన్ జాబ్. సో అక్కడ మనం ఏం జాబ్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్ ద నామ్స్ అండ్ రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ది సబార్డినేట్స్ స్టాఫ్ క్యాడర్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ నో స్పెషల్ పే షెల్ బి పేయబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసరికి ఎనీ అదర్ వర్క్ అజైన్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ పర్ ద బైపార్టికల్ సెటిల్మెంట్ అమెండ్మెంట్ ఫర్ ద టైమ్ టు టైమ్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శాలరీ విషయానికి వచ్చేసరికి 19,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 660/4 అనేది ఇవ్వడం జరిగింది, వారికి అయితే 22,160. నెక్స్ట్ వచ్చేసరికి 830/5 ఇవ్వడం జరిగింది, వారికి వచ్చేసరికి 26,310 అయితే ఇవ్వడం జరిగింది.
నెక్స్ట్ వచ్చేసరికి 990/4 ఇవ్వడం జరిగింది. శాలరీ విషయానికి వచ్చేసరికి 30,270 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా పే స్కేల్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇండియన్ పర్సన్ అయితే ఉండాలి. సో దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవాలంటే నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఇందాక చెప్పుకున్నాం కదా, 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అది ఎప్పటికంటే 1 మే 2025 నాటికైతే. సో ఒకవేళ 18 నుంచి 26 సంవత్సరాల మధ్య అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అయితే డౌట్ ఉంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. 1 మే 1999లో అంటే ఆ తర్వాత పుట్టి 1 మే 2007 మధ్యలో అయితే మనమైతే పుట్టి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్, ఓబీసీలో నాన్ క్రిమి లాయర్ ఉంటారు కదా, వాళ్ళకైతే 3 years అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్స్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైవర్స్ విండో వాళ్ళకి 35 years. సో అలా క్యాస్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది. 35 years ఆఫ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి, 38 years ఓబీసీ క్యాండిడేట్స్కి, 40 years అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అండి. ఎవరైతే విండో అండ్ డైవర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ జుడిషియల్ సపరేటెడ్ హూ హ్యావ్ నాట్ రీమ్యారీడ్ అని అయితే ఉంటారు కదా, వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అండి. దాన్ని బట్టి మనము ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే క్రిమి లాయర్ పర్సన్స్ ఉంటారో ఓబీసీ వాళ్ళైతే అప్లై చేసేటప్పుడు జనరల్ కిందకే అప్లై చేయాలని చెప్తున్నారు. ఓబీసీ క్యాండిడేట్ కిందకి రావాలంటే మనం ఏంటంటే ఎవరైతే నాన్ క్రిమి లాయర్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళైతేనే ఈ ఓబీసీ క్యాండిడేట్స్ కిందకి అయితే వస్తారని అయితే చెప్తున్నారు. సో అలా కాకుండా నాన్ క్రిమి లాయర్ వాళ్ళు కూడా ఓబీసీ క్యాండిడేట్స్ కింద అప్లై చేస్తే తర్వాత రిజెక్ట్ చేస్తారనేటట్లు అయితే చెప్తున్నారు. సో అప్లై చేసేటప్పుడు దాన్ని బట్టి చెక్ చేసుకొని మీ డాక్యుమెంట్ ఓబీసీ కిందకి వస్తారా నాన్ క్రిమి లాయర్కి వస్తారా రారా అనేది చెక్ చేసుకొని మీరైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా మీరు ఏంటంటే ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ప్రాపర్గా చెక్ చేసుకొని చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మనమైతే మళ్ళీ రిపీట్ చేస్తుంటే అంటే బోరింగ్ అనిపించేస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి మనం ఏంటంటే ఈ పేమెంట్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే మనం పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు 600 రూపాయలు అయితే ఉంటుంది. దాంతోపాటు అప్లికబుల్ ట్యాక్సెస్ అండ్ పేమెంట్ గేట్వే ఛార్జెస్ అయితే ఉంటాయని అయితే చెప్తున్నారు. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిక్సిస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు అండి. వాళ్ళకి ఏంటంటే అప్లికబుల్ ట్యాక్సెస్ అండ్ పేమెంట్ గేట్వే కూడా వీళ్ళకి ట్రాన్సాక్షన్ అమౌంట్ అయితే పడుతుందని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే అప్లికేషన్ ఫీజు మళ్ళీ చెప్తున్నాను, ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 600, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్స్కి వచ్చేసరికి 100 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉంటుంది. సో ఇదేంటంటే మనము ఆన్లైన్ ద్వారా అయితే మనం పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసరికి 6 months అయితే ఉంటుంది ప్రొబేషన్ పీరియడ్ అనేది. ఆ ప్రొబేషన్ పీరియడ్ తర్వాత మనమైతే పర్మనెంట్ ఎంప్లాయ్ కింద అయిపోతామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి సో మనకేంటంటే ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఈ ఆన్లైన్ టెస్ట్ తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఫస్ట్ ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది అయితే ఏమేమి ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది అయితే చూద్దాము. క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్. సో టైం వచ్చేసరికి 80 minutes అండి. సో టాపిక్స్ వచ్చేసరికి నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇవ్వడం జరిగింది. 25 questions ఇస్తారు 25 marksకి. సో ఇది వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసరికి 20 minutes దీనికి. సో జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 25 questions ఇస్తారు, అది కూడా 25 marks. నెక్స్ట్ ఎలిమెంటరీ ఆర్థమెటిక్ వచ్చేసరికి 25 questions వస్తారు, 25 marksకి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ అండి, 25 questions ఉంటాయి 25 marksకి. ఇదేంటంటే మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లేదా హిందీ లేదా అఫీషియల్ స్టేట్ లాంగ్వేజ్ మీద అయితే ఉంటుంది. సో డ్యూరేషన్ వచ్చేసరికి మనకు 100 questions ఉంటాయి 100 marksకి, 80 minutes అయితే టైం అయితే ఉంటుంది.
సో దీన్ని బట్టి మనం ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఏ లోకల్ లాంగ్వేజ్ కూడా అప్లై చేస్తే మనం దాని తర్వాత ప్రొఫెషనల్సీ టెస్ట్ కూడా ఉంటుంది లోకల్ లాంగ్వేజ్ మీద. సో స్టేట్ వైజ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అయితే ఇవ్వడం జరిగింది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లోకల్ లాంగ్వేజ్ కిందకి వచ్చేసరికి తెలుగు అండ్ ఉర్దూ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎవ్రీ స్టేట్ వైజ్ ఇచ్చారు. మనం ఏంటంటే ఆంధ్ర అండ్ తెలంగాణ కాబట్టి నేను ఆ 2 లొకేషన్స్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా ఒకవేళ ఎవరైనా డిఫరెంట్ స్టేట్ని చూస్తుంటే వాళ్ళైతే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి గైస్. నెక్స్ట్ తెలంగాణ కిందకి వచ్చేసరికి ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూలో ఉంది. సో లోకల్ లాంగ్వేజ్ కింద వచ్చేసరికి తెలుగు అండ్ ఉర్దూ అయితే లాంగ్వేజెస్ అయితే ఉన్నది. సో మనకేంటంటే ఆన్లైన్ టెస్ట్ కింద ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే హాల్ టికెట్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మేబీ ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది దీనికి, అంటే మనకు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ సెంటర్కి మనం వెళ్ళేటప్పుడు మనము హాల్ టికెట్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్ అలా తీసుకొని వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం మీ యొక్క ఫోటోని అయితే తీసుకెళ్లాలని అయితే చెప్తున్నారు. ఇంకేంటంటే క్యాండిడేట్ రిపోర్టింగ్ లేట్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ టైం స్పెసిఫైడ్ ఆన్ ద కాల్ లెటర్ ఎగ్జామినేషన్ విల్ నాట్ బి. ఏంటంటే మనకు ఎగ్జామ్ డేట్ రోజు మనము ఎగ్జామ్ రాయడానికని వెళ్తాం కదా, వాళ్ళు ఇచ్చిన టైంలో మనం వెళ్ళకపోతే మనల్ని అయితే అలౌ చేయరు, మనమైతే ఎగ్జామ్ రాయడానికి అలో ఉండదని అయితే డైరెక్ట్గా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్ అంటే నెగిటివ్ మార్కింగ్. సో ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది ఏంటంటే 0.25 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే చేస్తానని అయితే చెప్తున్నారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు ఇండోరు, జైపూరు. ఇక్కడ ఏంటంటే తెలుగు స్టేట్కి వచ్చేసరికి ఇక్కడ విశాఖపట్నం అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా డిఫరెంట్ స్టేట్స్ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు బెంగళూరు ఇచ్చారు, భోపాల్ ఇచ్చారు, భువనేశ్వర్, చెన్నై అండ్ తెలంగాణ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే విశాఖపట్నం అయితే ఇచ్చారు. ఇలా మీరు ఏంటంటే అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ అయితే మీరు ఉన్న లొకేషన్ బట్టి మీకు ఎగ్జామ్ ఎక్కడ వీలవుతుందో అక్కడ లొకేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఆంధ్ర స్టేట్ నుంచి గుంటూరు అండ్ విజయవాడ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి చెక్ చేసుకుని మీరైతే ఇంకా కర్నూలు లొకేషన్ ఇచ్చారు, ఆ నుంచి గుంటూరు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే మినిమం స్కోర్ అయితే రావాలి ఈచ్ సెక్షన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మినిమం స్కోర్ ఆఫ్ టోటల్ ఆన్లైన్ టెస్ట్ మీద అయితే రావాలి. సో ఏంటంటే మినిమం స్కోర్ ఆఫ్ ఈచ్ సెక్షన్ అంటే మనకేంటంటే ఈచ్ సెక్షన్ ఉన్నాయి కదా ఇక్కడ ఎగ్జామినేషన్కి, అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా జనరల్, ఒక నిమిషం, నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాంట్లో ఏంటంటే మినిమం స్కోర్ రావాలి, క్వాలిఫికేషన్ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఈచ్ టాపిక్ మీద కూడా మనకేంటంటే మినిమం మార్క్స్ అనేది రావాలి. అట్ ద సేమ్ టైం టోటల్ మార్క్స్ కూడా మినిమం మార్క్స్ అనేది అయితే రావాలని అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో అలా దాన్ని బట్టి మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఒక్క టాపిక్లో మనం ఒక్క దాంట్లో కూడా మినిమం మార్క్స్ రాకపోయినా మనమైతే క్వాలిఫై అయితే కాము. దాన్ని బట్టి చూసుకొని మనం అయితే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది గైస్. సో డాక్యుమెంట్స్, ఈచ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, సెక్షన్ ప్రాసెస్ టైంలో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అయితే ఇవ్వడం జరిగింది. సో నేను ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే వీడియో యొక్క లెంత్ అయితే ఎక్కువైపోతుంది. సో ఇంకోటి ఏంటంటే వినడానికి కూడా బోరింగ్ లాగా అనిపిస్తుంది. అందుకోసం అనేసి నేనేంటంటే ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అవి అయితే చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా నేను చెప్పినటువంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫై కావాలంటే మాత్రము ఒకసారి కామెంట్ అయితే చేయండి. నేనైతే డెఫినెట్గా మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకైతే రిప్లై ఇవ్వడానికైతే ట్రై అయితే చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఎలా అప్లై చేయాల్సిందంటే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.bankofbaroda.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఇంకా అప్లై చేసేటప్పుడు మెయిన్గా మనకైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ వెళ్ళేటప్పుడు మనం ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అనే వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ పేమెంట్ విషయానికి వచ్చేసరికి మనమైతే ఎవరైతే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అని చెప్పారు కదా. అండ్ ఎవరైతే OC OBC వాళ్ళకి 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అని చెప్పారు కదా. సో ఇదేంటంటే ఈ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ కాకపోతే మన
డేట్ అయితే ఎండ్ అయిపోయిన తర్వాత మనమైతే అప్లై చేయడానికి యాక్సెప్ట్ చేయరు అనేటట్టయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పేమెంట్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్ కాకుండా ఎర్రర్ వచ్చేసినా కనుక మళ్ళీ లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకుని అయితే చెప్తున్నారు. ఇంకా కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి కరెంట్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి అయితే మీరైతే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే 10th క్లాస్ మార్క్ షీట్స్ కానీ సర్టిఫికేట్ కానీ PDF ఫార్మేట్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే ఒక PDF ఫార్మేట్లో చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ అప్లికేబుల్ అయితే ఆ సర్టిఫికేట్ కూడా PDF ఫార్మేట్లో చేసి సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఎవరైతే SC ST OB EWS వాళ్ళు అని ఉంటారు కదా, వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవైతే PDF ఫార్మేట్లో చేసి సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళ కానీ సర్టిఫికేట్స్ కూడా ఏంటంటే PDF ఫార్మేట్లోనే సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఇంకోటి ఏంటంటే ఆల్ డాక్యుమెంట్స్ కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా A4 ఫార్మేట్లోనే ఉండాలి. అండ్ అవి ఏంటంటే 500 KB లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. ఫొటోస్ డైమెన్షన్స్ వచ్చేసరికి 200x230 పిక్సెల్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫోటో అనేది 20 KB నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సిగ్నేచర్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ అయితే సిగ్నేచర్ చేసి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ డైమెన్షన్స్ వచ్చేసరికి 140x60 పిక్సెల్స్లో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో అలా ఉంటేనే ప్రిఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ ఫోటో యొక్క సైజు వచ్చేసరికి 10 KB నుంచి 20 KB మధ్యలో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక ఒకవేళ మోర్ దెన్ 20 KB ఉంటే దాన్ని అయితే యాక్సెప్ట్ చేయడానికి అయితే చెప్తున్నారు. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఉంటే యాక్సెప్ట్ చేయరని అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ చెక్ చేసుకొని దాన్ని బట్టి అప్లై చేయండి గైస్. ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. సో అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే జాగ్రత్తగా చెక్ చేసి నిదానంగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకోటి ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇది ఇవాళ వీడియోలో. థ్యాంక్ యూ.